నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. ఉసిరి చేసిన మేలు అమ్మ కూడా చేయలేదంటారు. కార్తీక మాసంలో 2 మంత్స్ వరకు ఉసిరికాయలు దొరుకుతూ ఉంటాయి. ఉసిరికాయలను తీసుకొచ్చుకొని సంవత్సరం పాటు నిల్వగా ఉండే ఉసిరికాయ పచ్చడి చేసుకొని తినండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. ఉసిరిలో చాలా పోషకాలు ఉంటాయంట. ఉసిరికాయ పచ్చడిని చేశానండి. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. నా వీడియో చూస్తున్నారు, లైక్ కొట్టడము మర్చిపోతున్నారు. లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఉసిరికాయ పచ్చడి 15 రోజుల తర్వాత నేను వేడివేడి అన్నంలో ఉసిరికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆహా అనిపించింది. అంత కమ్మగా ఉందండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. పక్కన పాపడాలు కూడా పెట్టుకొని తింటున్నానండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. మిస్ అవ్వకుండా చేసుకొని తినండి. ఎలా చేయాలో చూపిస్తాను పదండి. ఉసిరికాయలను గ్రీన్ కలర్లో ఉన్నాయి తీసుకొచ్చుకోవాలండి. రెడ్ కలర్లో తీసుకోవద్దు, పచ్చడి బాగుండదు. గ్రీన్ కలర్ ఇది తీసుకొచ్చుకొని వాటర్లో వేసేసుకొని మంచిగా కడిగి ఒక కాటన్ క్లాత్ పరిచి కాటన్ క్లాత్ పైన ఆరబెట్టేసుకోవాలి. చూడండి, అన్నిటినీ ఇలా ఆరబెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ వరకు మెంతులు, 2 స్పూన్ల వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా చేసేసుకోవాలి. ఒక ప్లేట్లో వేసేసుకొని ఉసిరికాయలు ఆరాయో లేదో చూద్దాము పదండి. ఉసిరికాయలు మంచిగా ఆరిపోయాయండి. తడి ఏమి లేకుండా ఆరిపోయాయి. ఒక చాకు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలండి. ఉసిరికాయలకి 4 అయినా 5 అయినా కుదిరితే 6 అయినా ఘాట్లు పెట్టేసుకోవాలండి. నల్ల మచ్చలు ఏమైనా ఉంటే కొంచెం కొంచెంగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అన్నిటిని ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులని వేపుకున్నాం కదా, చల్లగా అయిపోయినాయి. మిక్సీ కప్పులో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక విజయపల్లి ఆయిల్ని తీసుకున్నానండి. 1 లీటర్ వరకు వేసేసుకోవాలి. ఆయిల్ని మంచిగా మరిగించుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క ఉసిరికాయని వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఉసిరికాయలు మాత్రం మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి. మంచిగా ఫ్రై అయితేనే పచ్చడి చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది, ఖరాబ్ కాకుండా. అన్నిటినీ ఒక్కొక్క దాన్ని వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా చేసుకొని మాత్రము చూడండి, ఉసిరికాయ పచ్చడి మాత్రము ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్పు వరకు పొట్టు తీసుకున్న వెల్లిపాయలను వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు మెంతులని వేసేసుకోవాలి. సగం కప్పు వరకు ఆవాలని వేసేసుకోవాలి. 1/2 కప్పు వరకు జీలకర్రని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఇంగువని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని చల్లగా చేసేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలో మిగతా మిశ్రమాలన్నింటినీ వేసేసుకోవాలి. ఆవపిండి, జీలకర్ర పిండి, మెంతి పిండి సగం గ్లాస్ వరకు అయింది. గ్లాసును తీసుకున్నాను. పిండి సగం గ్లాస్ వరకు అయిన దాన్ని ఉసిరికాయల్లో వేసేసుకోవాలి. 1.5 గ్లాస్ వరకు కారం పొడిని తీసుకున్నాను. 1.5 గ్లాస్ వరకు సాల్ట్ని తీసుకున్నాను. కారము, ఉప్పు ఈక్వల్గా తీసుకున్నానండి. 1 స్పూన్ వరకు మెంతి పిండిని వేసేసుకున్నాను. 2 నిమ్మకాయలను పిండితే 1 కప్పు అయిందండి నిమ్మరసము. నిమ్మరసాన్ని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉప్పు, కారము సరిగ్గా వేశారు కదా అనుకుంటున్నారా? కరెక్టే వేసానండి. మనకి టాటా సాల్ట్ కొంచెము తక్కువగా ఉంటుంది, అందుకే సరి వేసాను. మనము పోపు వేసుకున్నాం కదా, పోపు మొత్తము చల్లగా అయిపోయింది. పోపునంతా వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. ఆవపిండి, ఉప్పు, కారము, పసుపు, నిమ్మరసము, నూనె, పోపులు అన్నీ పట్టేలా మంచిగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. జాడి అయినా, పచ్చడి బాటిల్ అయినా, గాజు బాటిల్ అయినా ఏదైనా తీసుకోండి. తడి లేకుండా మంచిగా ఎండలో ఆరబెట్టుకున్న వాటిలోనే వేసి పెట్టుకోవాలండి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది. ఏ మాత్రము తడి లేకుండా చూసుకోవాలండి. నేను గాజు బాటిల్ తీసుకున్నాను. మొత్తము పచ్చడినంతా గాజు బాటిల్లో వేసి పెడుతున్నాను. చూడండి, మూత పెట్టేసుకొని మనం తగలని చోట, వాటర్ తగలని చోట పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. 15 డేస్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఎంత బాగా కనబడుతుందో చూడండి. పచ్చడి చాలా బాగా రెడీ అయింది. 15 డేస్ తర్వాత ఒక గిన్నెలో వేసి చూపిస్తున్నానండి. పచ్చడి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి 15 డేస్ తర్వాత. చూడండి, గిన్నెలో వేస్తున్నాను. ఆయిల్ ఎంత రెడ్గా కనబడుతుందో చూడండి. బ్లడ్ లా కనబడుతుంది కదా.
ఎంత రెడ్గా కనబడుతుందో పచ్చడి. మంచి స్మెల్ వస్తుందండి. ఇట్లా గిన్నెలో మూత తీయగానే గిన్నెలో వేస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. అంత మంచి స్మెల్ వస్తుందండి. పచ్చడి మాత్రం సూపర్గా స్మెల్ వస్తుందండి. ఇప్పుడు గరిటె తీసుకొని, గరిటెకు తడి లేకుండా చూసుకోవాలండి. గిన్నెకు కానీ గరిటెకు కానీ తడి లేకుండా చూసుకోవాలి. మొత్తము పచ్చడినంతా గిన్నెలో వేసేస్తున్నాను చూడండి, గరిటెతో తీస్తూ. ఎప్పుడెప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలా అని మా పిల్లలు కూడా చూస్తున్నారు, మా హస్బెండ్ కూడా చూస్తున్నారండి. ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తుంది, పచ్చడి స్మెల్ అంటున్నారు. నేను ఇప్పుడు పచ్చడి కలిపినాక వాళ్ళకి కానీ పెడతాను, నేను పెట్టుకొని తింటానండి. టేస్ట్ సూపర్గా ఉంటుందో లేదో నేను తినేటప్పుడు మీకు చెప్తానండి. మొత్తము పచ్చడిని అంతా ఒక గిన్నెలో వేసేస్తున్నాను. అంత గిన్నెలో వేసేసి మంచిగా కలపాలండి. ఇప్పుడు కలిపితేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం ఇక సంవత్సరం పాటు మనం కలపకపోయినా పర్వాలేదండి. పచ్చడిని ఇప్పుడు కలిపితేనే మంచిగా ఉంటుందండి. మంచిగా మొత్తము గరిటెతో మంచిగా కలపాలండి. ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పిండి అంతా కలిసేలా, నిమ్మరసం అంతా కలిసేలా ముక్కలకు మంచిగా పట్టిందా లేదా తినేటప్పుడు తెలుస్తుంది. మంచిగా కలపాలండి. పచ్చడిని మాత్రం నిదానంగా, కంట్లో ఆయిల్ చిల్లకుండా నిదానంగా కలపాలి. జాగ్రత్తగా కలపాలండి. మంచిగా కలిపిన తర్వాత బాటల్లో ఎత్తుకోవాలి. ఒక సజ్జ పైనైనా, పూజ రూమ్లోనైనా మనం తగిలిన చోట పచ్చడి పెట్టాలండి. నల్ల కాకుండా ఉంటుంది, రెడ్గా ఉంటుంది. అదే బాటల్లో నేను మళ్ళీ పచ్చడిని ఎత్తుతున్నాను చూడండి. గరిటెతో అదే పచ్చడి బాటల్లో వేసేస్తున్నాను. మొత్తము అంతా వేసేసుకోవాలి, ఏం లేకుండా వేసేసుకొని ఒక గిన్నెలో కొంచెం ఉంచుతున్నానండి. ఇది ఇప్పుడు మేము తినడానికి పక్కన పెడుతున్నాను. కొంచెము ఇంట్లో అందరూ తినాలి అంటున్నారు కదా, కొంచెము ఇదే గిన్నెలో ఉంచుతున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని బాటిల్కి క్యాప్ పెట్టేసి అంత నీట్గా ఒక టిష్యూ పేపర్ తీసుకొని బాటిల్ని నీట్గా తుడిచి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. నీట్గా మంచిగా తుడిచేసుకోవాలి. మూత పెట్టేసుకొని వాటర్ తగలని చోట పెట్టేసుకోవాలండి. మనము ప్రతిరోజు ముట్టుకోకుండా పెట్టేసుకోవాలి. ఒక చిన్న బాటిల్లో తీసి పక్కన పెట్టేసుకొని ఈ బాటిల్, పెద్ద బాటిల్ తగలని చోట పెట్టాలండి. అప్పుడే ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది. నా వీడియో మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ. షేర్ చేయడము మర్చిపోకండి.